మనం లేకపోతే దేవుని గురించి భూమి మీద గనపరచడానికి, మహింపరచడానికి అవకాశం లేదు. కనుక దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని కలుగ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన్ని గనపరచడానికి, హల్లెలూయా, ఆయన్ని స్తుతించడానికి, ఆయన మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే దేవుని పక్కన పెట్టేసి మనుషులు తోడు ఎత్తుకుంటాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వివాహం చేసుకున్నాం అనుకోండి, మధ్యలో ఎవరో కూడా వెళ్ళిపోవాలి. ఎవరు? భార్య అన్న వెళ్ళిపోవాలా, భర్త అన్న వెళ్ళిపోవాలి. ఎవరన్నా ఉంటున్నారు పర్మనెంట్గా? లేదు. జీవితంలో దేవుడు మాత్రమే మనకు తోడు. దేవుడే సదాకాలం మనకు తోడుకున్నాడు. మనం ఎక్కడికి వెళితే అక్కడ మనతో ఉండేవాడు దేవుడే. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, నీ కుడి పక్క నీకు నీడగా ఉన్నాను అంటాడు. ఎప్పటి వరకు ఉన్నట్ట ఈ కుడి పక్క నీడ ఎప్పటి వరకు ఉంటుంది? ఎండ ఉన్నంత వరకు కాదు, నీ నీడ నువ్వు ఉన్నంత వరకు ఉంటుంది.